భారతదేశపు ఎదుగుదల అనేది శరవేగంగా నడుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఒకప్పుడు 13వ స్థానంలో ఉన్నటువంటిది 12 స్థానం దాకా తీసుకురాగలిగారు మన్మోహన్ సింగ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత జీడీపీ. ఆ తర్వాత ఆయన దిగిపోయాక ఈ 12 ఏళ్లలో ఓవరాల్‌గా మనం 12వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకాం. ఇంకో స్థానం ఈ ఏడాది ఫైనల్ కాబోతుంది. 3వ స్థానంలోకి రాబోతున్నాం. జర్మనీని కూడా పక్కన పెట్టి. ఇదే సందర్భంలో పేదరికం 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి మాట వాస్తవం. ఇది అంతర్జాతీయ లెక్కలు చెప్తున్నాయి. ఐఎంఎఫ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచ బ్యాంక్ కూడా ధృవీకరిస్తోంది. అదే సందర్భంలో ఐక్యరాజ్య సమితి కూడా అంగీకరించింది పేదరికాన్ని పక్కన పెట్టగలిగారని. ఇది పక్కన పెడితే ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఇంతవరకు పేదలు మధ్యతరగతి అయితే మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిగా మారాలి. అది జరుగుతుందా లేదంటే జరుగుతోంది. భారతదేశంలో 2030 నాటికి అత్యధిక ఎగువ మధ్య తరగతి ఉన్న దేశం కిందన భారత్ రాబోతోంది. పర్ క్యాపిటా ఇన్కమ్ $4,000 ఉంటుంది అన్నటువంటి లెక్క కడుతున్నారు.